క్రీస్తునందు ప్రియమైన కల్వరి టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ద క్రిస్టియన్ హోప్ మినిస్ట్రీస్ అందించు అద్దరికి నడిపించుమా అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీలో చాలామంది టీవీ ప్రోగ్రాంకు స్పందించు మీ యొక్క ప్రార్థన విన్నపాలు తెలియజేస్తున్నారు. కొందరైతే టీవీ ప్రసంగాల ద్వారా అనేక క్రొత్త విషయాలు నేర్చుకుంటున్నామని వారు ఎంకరేజింగ్గా చెప్తున్నారు. వారికి అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. మీ ప్రార్థన విన్నపాలు మేము అందుకొని మేము కూడా ప్రార్థిస్తున్నాం మీ పక్షంగా. విశ్వాస సహితమైన ప్రార్థన, దేవుని చిత్తానుసారమైన ప్రార్థన అవి అంగీకరింపబడి యుక్తకాలం ముందు దేవుడు జవాబులిచ్చి అనుగ్రహం తెలియజేస్తాడు. ఈరోజు మన ధ్యానాంశం యేసు శిలువపై పలికిన 7వ మాట. యేసు ప్రభువు వారు శిలువ మీద ఉన్నప్పుడు 7 మాటలు పలికారు. అవి 7 ఆణిముత్యాలు, 7 భావముత్యాలు, అవి సువర్ణ మాటలు, అవి సందేశాత్మకమైన మాటలు. అయితే ఈరోజు మనము యేసుప్రభు శిలువ మీద నుండి పలికిన 7వ మాట గురించి ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. యేసుప్రభు వారు శిలువ మీద నుండి పలకడం, ఈ మాటలు యాదృచ్ఛికం కాదు. దే ఆర్ నాట్ యాక్సిడెంటల్. ప్రతి మాటకు కూడా కొన్ని 500-400 సంవత్సరాల క్రితం ప్రవక్తలు ప్రవచనాలు పలికారు ఆ మాటల గురించి. అయితే 7వ మాట మనం ధ్యానిస్తున్నాం కదా. ఆ మాట లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనంలో ఉంది. యేసు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను అని పలికారు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. దీనికి సంబంధించిన ప్రవచనం ఎక్కడుందంటే కీర్తనలు 31వ అధ్యాయం 5వ వచనంలో ఉంది. కీర్తనలు 31:5వ వచనం. కీర్తనకారుడు అంటున్నాడు, దావీదు మహారాజు, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవ, నన్ను విమోచించువాడవు నీవే అని కీర్తనకారుడు ఈ ప్రవచనాన్ని ఆయన వ్రాశాడు. నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనిచున్నాను. యెహోవా సత్యదేవ, నన్ను విమోచించువాడవు నీవే. అయితే ప్రియమైన స్నేహితులారా, ఈ 7వ మాట గురించి మనం 2 రకాలుగా ఆలోచన చేద్దాం, ధ్యానిద్దాం. మొదటి భాగం ఈ మాటలో ఉండే అంతరార్థం ఏమిటి, తాత్పర్యం ఏమిటి, దీని భావం ఏమిటి అని ముందు ఆలోచిద్దాం. తర్వాత తన ఆత్మను అప్పగించిన యేసుప్రభు వారు ఆయన మనకు ఏం అప్పగించాడో దాన్ని కూడా మనం ఆలోచిద్దాం 2వ భాగంగా. మొదటిది, తండ్రికి తన ఆత్మను అప్పగించుకొనేను. తండ్రికి ఆయన తన కుమారత్వమును నిరూపించుకొనేను. బై అటరింగ్ ద 7th word, జీసస్ వాజ్ ఎస్టాబ్లిషింగ్ హిస్ సన్షిప్ విత్ ఫాదర్. ఆయన తన కుమారత్వమును నిరూపించుకొనేను. యేసుక్రీస్తు దేవుని కుమారుడు. దేవుని ఆత్మచేత మరియా గర్భవతి అయింది. యేసుక్రీస్తు స్త్రీ సంతానము, స్త్రీ పురుషుల యొక్క సంతానం కాదు. ఆయన మానవులందరూ కూడా స్త్రీ పురుషుల సంతానం. మానవులలో ఎవరు కూడా స్త్రీ పురుషులకు పుట్టిన వారు ఎవరు కూడా లోకరక్షకుడు కాలేడు, పరిశుద్ధత పుట్టలేరు వారు.
యేసుక్రీస్తు ఒక్కడే స్త్రీ సంతానం. దేవుని ఆత్మచేత గర్భవతి అయిన మరియా యేసుని కన్నది. అంచేత ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కళంకుడు, పాపరహితుడు. ఈ లోకంలో జన్మ పాపం కానీ కర్మ పాపం కానీ అంటనివాడు. ఈ లోకంలో జీవించిన 33 సంవత్సరాల కాలంలో కూడా ఆయన పాపము చేయగలే అవకాశం ఉన్నప్పుడు కూడా తాను నియంత్రించుకొని తన పరిశుద్ధతను పవిత్రతను కాపాడుకుంటూ పాపం లేనివాడిగా జీవించాడు, పాపం లేనివాడిగానే చనిపోయాడు. ఆ కారణాన పరమ తండ్రి ఆయనను మృతుల నుండి లేపాడు. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, ఆయన 100% దేవుని కుమారుడు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను అనే మాట కేవలం దేవుని కుమారుడే చెప్పగలడు. నా ప్రాణమును ఇచ్చుటకును దాన్ని తీసుకొనుటకును నాకు అధికారం కలదని ఒక సందర్భంలో చెప్పాడు యేసుప్రభు వారు. అంచేత ప్రియమైన స్నేహితులారా, మొదటి భావం ఏమిటంటే ఆయన తన కుమారత్వాన్ని నిరూపించుకున్నాడు, కుమారత్వాన్ని. రెండవది, ఆయన పరము నుండి వచ్చాడని నిరూపించుకున్నాడు. యేసుక్రీస్తు పరవాసిగా ఉండి ధరవాసిగా వచ్చాడు. ఒక ప్రత్యేకమైన ప్రణాళిక నెరవేర్పు కొరకు వచ్చాడు. మానవుల పక్షంగా పాప ప్రాయశ్చిత్తం చెల్లించుటకు వచ్చాడు. బలి పశువుగా వచ్చాడు. అంచేత ప్రియమైన స్నేహితులారా, ఆయన తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను అనే మాట ద్వారా మొదటిది తన కుమారత్వాన్ని నిరూపించుకున్నాడు. రెండవది, తాను పరము నుండి వచ్చినట్టుగా ఆయన రుజువుపరుచుకుంటున్నాడు. కొన్ని మాటలు చదువుదాం దేవుని వాక్యంలో. యోహాను సువార్త 14వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. మీ హృదయమును కలవరపడగనియ్యకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. పరవాసిగా మాట్లాడుతున్నాడు ఆయన. పరలోకం నుండి వచ్చినవాడు. ఎంత జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. అనుభవంతో మాట్లాడుతున్నాడు ఆయన. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవంటున్నాడు. అంటే ఆయన పరలోకపు తండ్రి యొక్క కుమారుడు, దేవుని యొక్క కుమారుడు కనుక ఆ విధంగా అధికారంతో మాట్లాడుతున్నాడు. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినలా నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. మూడవది, మరణము ఆయన జీవితానికి ముగింపు కాదు. మరణము ఆయన జీవితానికి ముగింపు కాదు. బహుశా ఆయన మరణించినప్పుడు చాలామంది పరిసయ్యులు, శాస్త్రులు, యూద మతాధికారులు, రోమాధికారులు అనుకుని ఉండొచ్చు, ఈయన పని అయిపోయింది, మరణంతో అంతం అని. ఆయన మరణము తన జీవితానికి ముగింపు కాదు. పునరుద్ధానుడయ్యాడు. 3వ రోజున పునరుద్ధానుడయ్యాడు. మహిమ శరీరంతో లేచాడు. ప్రియమైన స్నేహితులారా, అంచేతే తండ్రి ఆయనను లేపాడు, బ్రతికించాడు, పునరుద్ధానాన్ని కలుగు చేశాడు. 4వది, తండ్రితో ఆయన సహవాసము రుజువు చేయుచున్నది. తండ్రితో ఆయన సహవాసము రుజువు చేయుచున్నది. యోహాను సువార్త 10:30లో ప్రభువారు ఇలా ప్రకటించారు, నేనును తండ్రియును ఏకమై ఉన్నాము. వారితో చెప్పాను, నేనును తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. తండ్రితో ఆయన సహవాసం రుజువు చేయుచున్నది. ఎప్పుడైతే నా ఆత్మను
నీ చేతికి అప్పగించుచున్నాను అని అన్నాడు ప్రభువారు. ఆయన తన కుమారత్వాన్ని నిరూపించుకున్నాడు. పరమ నుండి వచ్చిన వాడిని రుజువుపరుచుకున్నాడు. ఆయన జీవితానికి మరణము ముగింపు కాదని ప్రకటించాడు. తండ్రితో ఆయన సహవాసం రుజువు చేయుచున్నది. తర్వాత యేసు భూలోక పరిచర్య ముగింపు తెలియజేస్తుంది. భూలోక పరిచర్య ముగింపు, ది ఎర్త్లీ మినిస్ట్రీ, ది ఎండ్ ఆఫ్ ది ఎర్త్లీ మినిస్ట్రీ. లోకా 19:10 జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు చెప్తున్నాడు యేసుప్రభు మాటలు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఆయన ఆ 3.5 సంవత్సరాల పరిచర్యలో దేవుని రాజ్యాన్ని ఆవిష్కరించాడు. సువార్త మర్మాలు ప్రకటించాడు, బోధించాడు, ఉపదేశించాడు, ఉద్బోధించాడు. తన యొక్క మహత్కార్యాల ద్వారా, అద్భుతాల ద్వారా, స్వస్థత కార్యాల ద్వారా, ఆశ్చర్యక్రియల ద్వారా తనకున్న అధికారాన్ని ఆయన లోకానికి తెలియజేశాడు. ఆ విధంగా భూలోక పరిచర్యను ఆయన ముగించాడు, విజయవంతంగా ముగించాడు. ఆ 3.5 సంవత్సరాల్లో గ్రామాలు, పట్టణాలు, సముద్ర తీరాలు నడుచుకుంటేనే, ఆ రోజుల్లో రవాణా సౌకర్యాలు ఎక్కడ అధికారులు తప్ప ఇంకెవరికి ఉండేవి కాదు. తర్వాత ప్రియమైన స్నేహితులారా, చివరిగా సమర్పణ. ఎలాగ సమర్పణ? ఆయన వస్త్రాల్ని రోమా రౌడీలు తీసుకున్నారు, చీట్లు వేసి పంచుకున్నారు వారు ఆయన వస్త్రాలని. ఆయన పార్థివ దేహాన్ని అరిమతయ్య యేసోపు తీసుకున్నాడు సమాధి చేయడానికి. ఆయన ఆత్మను పరమ తండ్రికి అప్పగించాడు. ప్రియమైన స్నేహితులారు, ఆ విధంగా ఆయన సమస్తము సమర్పించుకున్నాడు. ఆయన వస్త్రాలు వేరే వారు తీసుకున్నారు, దేహాన్ని ఒక మంచి శిష్యుడు తీసుకుని పాతిపెట్టాడు, సమాధి చేశాడు. ఆయన చనిపోకముందు తన ఆత్మను తన తండ్రికి అప్పగించాడు. 7 అనే సంఖ్య బైబిల్లో సంపూర్ణతను సూచిస్తుంది. ప్రియమైన స్నేహితులారా, 7 అనే సంఖ్య సంపూర్ణతను సూచిస్తుంది. అంచేతే ప్రభువైన యేసు తన చేసిన యాజక ప్రార్థనలో, ప్రీస్ట్లీ ప్రేయర్, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. 7 అనే సంఖ్య సంపూర్ణతను తెలియజేస్తుంది, సూచిస్తుంది. ఆ విధంగా యేసుప్రభు వారు తన ప్రార్థనలో ఈ సత్యాన్ని బయలుపరిచారు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితి. అయితే అది మొదటి భాగం మన ధ్యానంలో. రెండవ భాగం, ఆయన మనకు ఏం అప్పగించాడు, ఆయన ఇచ్చిన అప్పగింతలు ఏమిటి అనే విషయాన్ని కూడా మనం ధ్యానించి మన విశ్వాసంలో, భక్తి జీవితంలో, సహవాసంలో మనం బలపడతాం. యేసు మనకిచ్చిన అప్పగింతలు, మొదటిది సర్వ సృష్టికి సువార్త చెప్పమని అప్పగించాను. సర్వ సృష్టికి సువార్త చెప్పమని అప్పగించాను. మార్కు సువార్త 16:15 ఈ ఆజ్ఞ పునరుద్ధరణని యేసు ఇచ్చాడు. అదేవిధంగా మత్తయి సువార్త 28వ అధ్యాయం 19, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు
నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అని ప్రభువే అననీయకు తెలియజేశాడు. ఇంచేతండి అననీయ చెప్తున్నాడు, ప్రభువా ఈ పౌలైన ఆయన మీ విశ్వాసాలను హింసిస్తున్నాడు, అడ్డు తగులుతున్నాడు, సువార్త పనికి వ్యతిరేకత పెంచుకుంటున్నాడు అని అన్నప్పుడు ప్రభువు చెప్తున్నాడు అన్నయ్యతో, నువ్వు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. పౌలుకు దేవుని సువార్త భారం అప్పగించాను. పౌలుకు ఇంకొక అప్పగింత నమ్మకమైన వారికి బోధ అప్పగించుట. 2 తిమోతి 2:2 ఉంది. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. సువార్త సేవ ఆషామాషి సేవ కాదు ప్రియమైన స్నేహితులారా. రక్షణ పొంది ఉండాలా, రక్షణ జీవితంలో బలపడుతూ ముందుకు సాగేవారు ఉండాలా, పరిశుద్ధతను పవిత్రతను కాపాడుకుంటూ ముందుకు సాగాలి. ఈ మాట మనకు కూడా వర్తిస్తుంది. అనేక సాక్షులు ఎదుట మనము వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గలగా ఉండాలా, నమ్మకమైన మనుషులుగా ఉండాలా అని దేవుని వాక్యం చెప్తుంది. మొదటిది సర్వ సృష్టికి సువార్త చెప్పమని అప్పగించాను. గొర్రెలను మేపుటకును కాయుటకును అప్పగించాను. పౌలుకు దేవుని సువార్త భారం అప్పగించాను. నమ్మకమైన వారికి బోధ అప్పగించుట. తర్వాత నమ్మకమైన సృష్టికర్తకు ఆత్మను అప్పగించుకొనుట. 1 పేతురు 4:19 దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. దేవుని చిత్త ప్రకారము బాధపడువారు అంటే, దేవుని చిత్త ప్రకారము బాధపడువారు అంటే దేవుని పనిలో నిమగ్నమై దేవుని నామ నిమిత్తము బాధలు పొందేవారు, ఇబ్బందులు గురయ్యేవారు, హింసకు పాలయ్యేవారు, ఏదైనా సరే ఎనీ అడ్వర్స్ సిచ్యువేషన్ ఫేస్డ్ బై Christians in the course of their faith, in the course of their preaching, in the course of their gospel ministry. దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు సత్ప్రవర్తన కలవారై, వారు సత్ప్రవర్తన కలవారై ఉండాలంటే, అంటే పగ ద్వేషం ప్రతీకారం చేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను అని పేతురు భక్తుడు చెప్తున్నాడు 1 పేతురు 4:19. చాలా గంభీరమైన వాక్యాలు తండ్రులారా, తల్లులారా, సహోదరులారా, సహోదరులారా. అంచేత యేసు మనకిచ్చిన అప్పగింతలు మనకి బాధ్యతని పెంచుతాయి. ఆ బాధ్యతలు మనం ఇప్పుడు కూడా మర్చిపోకుండా గుర్తించుకొని మనము ఆ అప్పగింతలను ఎంతో భయభక్తులతో, ఆ బాధ్యతలను భయభక్తులతో మనం నిర్వర్తించడానికి ప్రయాసపడాలి. సర్వ సృష్టికి సువార్త చెప్పమని అప్పగించాను. అందరూ సువార్త ప్రకటించలేరు, అందులో చాలా మర్మాలు ఉన్నాయి కనుక నమ్మిన వారు మంచి ప్రవర్తన ద్వారా, మంచి మాటల ద్వారా, మంచి నడవడి ద్వారా వారు దేవుని మహింపరచగలరు. ఇతరులు అంటే అన్యులు వారిలో క్రీస్తుని చూడగలరు. కేవలం సువార్త ప్రకటన ద్వారా మనుషులను ఆకర్షించలేము ప్రియమైన స్నేహితులారా. మనలో క్రీస్తుని చూడాలి ఇతరులు. మన ప్రవర్తన, మన సత్ప్రవర్తన, మన సత్క్రియల ద్వారా, మన ధర్మకార్యాల ద్వారా అన్యులను మనం ఆకర్షించగలం. ఆకర్షించడం ద్వారా వారు గ్రహిస్తారు
క్రైస్తవులు అంటే ఇలా ఉంటారా? నమ్మకంగా ఉంటారు, సత్యవంతులు, యథార్థవంతులు, ఇతరులకు సహాయం చేసేవారు, మేలు చేసేవారు, ఉపకారం చేసేవారు అని గ్రహించినప్పుడు వారు, అంతేకాదు వారి గురించి మనం ప్రార్థన చేస్తూ ఉండాలి వారి రక్షణ కొరకు. అంచేత ప్రియమైన స్నేహితులారా, మనము ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసుప్రభు పలికిన 7వ మాటలో ఉండే భావం, మొదటిది తన కుమారత్వాన్ని నిరూపించుకున్నాడు. తను పరమ నుండి వచ్చిన వాడని నిరూపించుకున్నాడు. మరణము ఆయన జీవితానికి ముగింపు కాదని తెలియచేశాడు. తండ్రితో ఆయన సహవాసాన్ని నిరూపించుకున్నాడు. యేసు భూలోక పరిచర్య ముగింపని తెలియచేశాడు. చివరి సమర్పణ, ఆయన వస్త్రాలు రోమా సోల్జర్స్ తీసుకున్నారు చీట్లు వేసుకొని. ఆయన దేహాన్ని ఒక భక్తుడు అరుమతయ్య యేసోపు తీసుకుని సమాధి చేశాడు. యేసుప్రభు తన ఆత్మను అప్పగించాడు. 7 అనే సంఖ్య సంపూర్ణతను తెలియజేస్తుందని ఏ విధంగా అయితే యేసుప్రభు వారు తన ప్రార్థనలో తెలియజేశాడో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచిందని చెప్పాడు. అదే రీతిలో ప్రియమైన స్నేహితులారా, ఆయన అప్పగించిన పనిని, ఆ అప్పగింతలన్నీ కూడా మనం జాగ్రత్తగా వాటిని బాధ్యతలుగా గుర్తించి ఆయన చెప్పినట్టు సర్వ సృష్టికి సువార్త చెప్పుట, గొర్రెలను మేపుట, కాయుట, ఏ విధంగా అయితే పౌలుకు దేవుని సువార్త భారం అప్పగించానో అదే రీతిలో మనకందరూ కూడా ఈ భారాన్ని ఆయన అప్పగించాడు. నమ్మకమైన వారికి బోధన అప్పగించుట, నమ్మకమైన సృష్టికర్తకు మనము మన ఆత్మలను అప్పగించుకునుట అనే ఈ యొక్క అప్పగింతుల యొక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకుని మనము ఈ లోకంలో క్రీస్తుకు నమ్మకమైన శిష్యులుగా, విశ్వాసులుగా జీవించి ఆయన రాజ్య విస్తరణకు ప్రయాసపడదాం. ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి మరొకసారి మీకు స్తుతులు, స్తోత్రములు. యేసుక్రీస్తు శిలువపై పలికిన 7 మాటలు తండ్రి, అవి యాదృచ్ఛికం కాదు తండ్రి, దే ఆర్ నాట్ యాక్సిడెంటల్. ప్రతి మాటకు 500, 400 సంవత్సరాల క్రితమే తండ్రి ప్రవక్తల ద్వారా ప్రవచనాలు ఉన్నాయి తండ్రి. ఆ ప్రవచనాలు నెరవేర్పుకు ఆయన ప్రభువా ఆ మాటలు పలికించి నెరవేర్చాడు తండ్రి, మీకు స్తోత్రములు. 7వ మాట మేము ధ్యానించాం దేవా. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నానని. ఎంత గొప్ప మాట తండ్రి, ఎంతో భావగర్భితమైన మాట తండ్రి. ఆ మాటలో ఉండే అనేకమైన అర్థాలు, ఆత్మీయ భావాలు గ్రహించాం దేవా, మీకు స్తోత్రములు. అంతేకాకుండా తండ్రి, ఆయన ఇచ్చిన అప్పగింతలు కూడా మేము ధ్యానించాం దేవా. వాటి విషయమై మేము జాగ్రత్త పడినట్లు, బాధ్యత కలిగి మేము జీవించినట్లు మాకు సహాయం చేయమని, అప్పగింతలను నిర్లక్ష్యం చేయకుండా మా యొక్క శక్తి కొలది తండ్రి మేము ప్రయాసపడినట్లు మాకు సహాయం చేయమని ప్రభు టీవీ పరిచయాన్ని బట్టి మీకు స్తోత్రములు. విత్తబడిన వాక్యాన్ని దీవించండి, వింటున్న వారిని ఆశీర్వదించండి. కల్వరి టీవీ యాజమాన్యాన్ని, సిబ్బందిని దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అద్దారికి నడిపించుమా, అచ్చట మహిమలందించుమా. అద్దారికి నడిపించుమా, అచ్చట మహిమలందించుమా. దేవాసుతా దీప్తిధారా, దేవాసుతా దీప్తిధారా, దీవించి దాటించు దయకరా. అద్దారికి
మహిమలందించుమా. పెను తుఫాను మధ్యలో పెనుగులాడుతుండగా, పెను తుఫాను మధ్యలో పెనుగులాడుతుండగా, ప్రయాసమే రాత్రంతయు పోరాటమే బ్రతుకంతయు, దేవాసుతా దీప్తిధారా, దేవాసుతా దీప్తిధారా, దీవించి దాటించు దయకరా. అద్దారికి నడిపించుమా, అచ్చట మహిమలందించుమా. అలజడిలో నానవా అలలచే అల్లాడగా, అలజడిలో నానవా అలలచే అల్లాడగా, అలుము కొన్నలో కాశల్ అశాంతిని మిగల్చగా, దేవాసుతా దీప్తిధారా, దేవాసుతా దీప్తిధారా, దీవించి దాటించు దయకరా. అద్దరికి నడిపించుమా, అచ్చట మహిమలందించుమా. ధన్యుడనైతి క్రీస్తేసా, దీన వినతి వింటివి. ధన్యుడనైతి క్రీస్తేసా, దీన వినతి వింటివి. దారిలో నందృష్టించెన్ దయతో దర్శించెన్, సృష్టికర్త సంపూర్ణుడా, సృష్టికర్త సంపూర్ణుడా, సంధ్యమూలేక సేవింతుం సదా. అద్దరికి నడిపించుమా, అచ్చట మహిమలందించుమా. అద్దరికి